గతంలో హిడెన్బర్గ్ రేపిన కలకలం అదానికి చుక్కలు చూపించింది. అయితే హిడెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అదాని మాత్రం మార్కెట్లో నిలదొక్కుకోవడం అంటూ మోదీ వ్యతిరేకలను మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో తాజాగా పవర్ సరఫరా కాంట్రాక్టులు పొందడంలో లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు ఎంతవరకు నిలుస్తాయి, అసలు హిడెన్బర్గ్ రిపోర్ట్ కేసు ఏమైంది అనే అంశాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ప్రపంచంలోని అతిపెద్ద ధనవంతులో ఒకరు, వేగంగా దూసుకొస్తున్న ఆర్థిక శక్తిగా బీజేపీ నేతల కితాబులు అందుకుంటున్న గౌతమ్ అదానీ విషయంలో హిడెన్బర్గ్ రిపోర్ట్ తాను అనుకున్న లక్ష్యం సాధించిందా? ఈ విషయంలో ఖచ్చితంగా ఇది అని చెప్పలేకపోయినా హిడెన్బర్గ్ రిపోర్ట్ సృష్టికర్త జార్జ్ సోరోస్ మాత్రం అదానీ మార్కెట్ను దెబ్బతీశాడన్న వ్యాఖ్యలైతే ఉన్నాయి. అయితే ఆ రిపోర్ట్ బయటకొచ్చి సంచలనం రేపిన తర్వాత నిజంగా అదానీ పూర్తిగా కోలుకోకుండా దెబ్బతిన్నారా? అది మాత్రం జరగలేదంటారు మార్కెట్ పరిశీలకులు. హిడెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తర్వాత గౌతమ్ అదానీ తన సంపదను పెంచుకున్నారు. కొంతకాలం క్రితమే $100 బిలియన్ క్లబ్లో కూడా చేరిపోయారు. గతేడాది జనవరి నాటికి ఆయన నికర విలువ సుమారు $120 బిలియన్ చేరుకోగా అతను ప్రపంచంలో 3వ అత్యంత సంపన్న వ్యక్తిగా అయ్యాడు. అదే సమయంలో హిడెన్బర్గ్ నివేదిక తీవ్ర నష్టాలను కలిగించింది. ఒక దశలో $150 బిలియన్ కంటే ఎక్కువ మార్కెట్ విలువను కోల్పోయిన అతను పెట్టుబడిదారులను, రుణదాతలను వెనక్కి తిప్పుకోవడానికి, రుణాన్ని తిరిగి చెల్లించడానికి, నియంత్రణ సమస్యలను తగ్గించుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టింది అంటే అతిశయోక్తి కాదు. గౌతమ్ అదానీ సంపద గంటకు సుమారు 46 కోట్లుగా, సెకండ్లకు 1,27,000గా అంచనా వేస్తారు. అదానీపై ఆ గ్రూప్కు చెందిన మరో 6గురిపై అమెరికా న్యాయస్థానంలో కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటి వరకు అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలేంటో ఓసారి పరిశీలిద్దాం. అదానీ గ్రూప్ చరిత్ర అంతా అవకతవకలు, అవినీతి ఆరోపణలమయమే అంటారు. పర్యావరణానికి హాని కలిగించే అంశాలను సైతం ఆయన పెద్దగా పట్టించుకోరు అనే పేరు ఉంది. తాజాగా అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించారంటూ అక్కడి కోర్టులో కేసు నమోదవ్వడం మరో ఆరోపణ. గతేడాది అదానీ గ్రూప్ ప్రాజెక్టుల అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డారంటూ అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపించింది. విదేశాల్లో పన్నులకు స్వర్గధామాలుగా ఉన్న ప్రాంతాలను అనుచితంగా ఉపయోగించుకుంటున్నారనేది హిడెన్బర్గ్ రిపోర్టులోని ప్రధానమైన ఆరోపణ. ఇక 2023 ఆగస్టులో భారత్ సెక్యూరిటీ లా చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రూప్ కంపెనీలో విదేశీ నిధులను పెట్టుబడులుగా పెడుతున్నారంటూ అదానీ కుటుంబంపై, వారి సహచరులపై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ మరో నివేదికను వెలువరించింది. గత 8 ఏళ్లలో అదానీ గ్రూప్ అక్రమాలపై ప్రజా ఆందోళనలు కూడా పెద్దగానే జరిగాయి. 2017లో ఆస్ట్రేలియాలోని కీవ్స్ ల్యాండ్లో దాదాపు $1,100 కోట్ల కార్మిచెల్ బొగ్గు గని ప్రాజెక్టును చేపట్టాలని అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదించింది. అయితే ఆ ప్రాజెక్టుకు వాతావరణ కార్యకర్తల నుండి తీవ్రమైన నిరసన ఎదురైంది. ఈ ప్రాజెక్టు వెలువరించే కార్బన్ ఉద్గారాలతో ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ విస్తృత స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఇక జార్ఖండ్లో గొడ్డా విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పారు. ఇందుకోసం బంగ్లాదేశ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది అదానీ గ్రూప్. గిరిజనుల హక్కులను ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో ఈ ఒప్పందంపై అటు బంగ్లాదేశ్లో, ఇటు జార్ఖండ్లో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. 2021లో మయన్మార్లోని యాంగాన్ నగరంలో కంటైనర్ టెర్మినల్ను నిర్మించాలన్న అదానీ పోర్ట్స్ ప్రణాళికను అంతర్జాతీయ పెట్టుబడిదారులు తీవ్రంగా పరిశీలించారు. మయన్మార్ మిలిటరీకి చెందిన సంస్థల నుండి లీజ్కి తీసుకున్న భూమిలో దీన్ని నిర్మించాలనుకోవడం ఇందుకు కారణం. ఆ తర్వాతే మయన్మార్లో సైనిక కుట్ర జరగడం, వందలాది మంది చనిపోవడం చోటు చేసుకుంది. ఇక 2022లో శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్లో నిర్మించే ప్రాజెక్టుల ద్వారా గాలి మరల విద్యుత్తును శ్రీలంక ప్రభుత్వానికి విక్రయించేందుకు అదానీ గ్రీన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టును పర్యావరణ కార్యకర్తలు, స్థానికులు తీవ్రంగా నిరసించారు. జీవన వైవిధ్యంపై, స్థానికుల జీవన ఉపాధులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యతిరేకించారు. గత డిసెంబర్లో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో ఒకటైన ముంబైలోని ధారావిలో 259 హెక్టార్లను
అభివృద్ధి చేసే ప్రాజెక్టును కూడా అదానీ ప్రాజెక్ట్స్ చేజెక్కించుకుంది. ఈ ప్రాజెక్టుకు వేసిన బిల్లులో అదానీ గ్రూప్ కే ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అదానీ నివాసంలోనే సమావేశం జరిగిందని అదానీ వ్యతిరేకులు ఆరోపించారు. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికే అదానీ అంబానీలను పదే పదే కాంగ్రెస్ నేతలు ఉటకిస్తున్నారనే ఆరోపణలు బీజేపీ నేతలు చేస్తుంటారు. ఈ విషయంలో రాహుల్ పై ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. హిడెన్బర్గ్ రిపోర్ట్ను బయటపెట్టిన జార్జ్ సోరస్ తో దేశంలోని మోదీ వ్యతిరేకులే కాగా టెర్రరిస్టులకు సహకరిస్తున్న అనేక మందితో రాహుల్ గాంధీ అంటకడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో తాము పవర్లోకి వస్తే 370 ఆర్టికల్ను మళ్లీ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడం గమనించాలి. సీఏఏను ఎత్తేస్తామని, మరోవైపు వక్ఫ్ బోర్డు చట్ట సవరణను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అదానీని అడ్డుపెట్టుకుని మోదీ మీద పైచేయి సాధించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ అండ్ టీం అంతర్జాతీయ శక్తులతో చేతులు కలుపుతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే తాజాగా పవర్ సప్లై కాంట్రాక్టుల కోసం లంచాలు ఇచ్చారన్న ఆరోపణల్లో నిజం కూడా అలాంటిదే అంటున్నారు. మరోవైపు హిడెన్బర్గ్ రిపోర్టు బయటపడిన తర్వాత ఇది ఒక రకంగా ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీని దెబ్బకొట్టే ఉద్దేశంతోనే అదానీని టార్గెట్ చేశారంటారు. అటు రాహుల్ గాంధీ కూడా ప్రతిసారి అదానీ అంబానీలకు మాత్రమే మోదీ మేల్ చేస్తున్నారని, మిగతా పేదవాళ్ళందరినీ ఆయన పట్టించుకోవడం లేదని తీవ్రమైన విమర్శలే ఎక్కుపెట్టారు. అయితే ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీ చైనాకు వెళ్లి రావడం, అటు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడడం వంటి ప్రజల్లో చర్చాంశాలుగా మారాయి. అయితే హిడెన్బర్గ్ విషయంలో అదానీ షేర్ల పెరుగుదలకు అసలు కారకులు ఎవరనేది మాత్రం ఇంకా బయటపడలేదు. సెబీలోని కొన్ని కీలకమైన పోస్టులో మార్పు చేర్పులు తప్ప అసలు అదానీ మీద వచ్చిన ఆరోపణల విషయంలో జవాబులు లేదంటున్నారు నిపుణులు. మరోవైపు ఇప్పుడు వచ్చిన ఆరోపణలు హిడెన్బర్గ్ రిపోర్ట్ లాంటి ఆరోపణలతో పోల్చలేమంటున్నారు మార్కెట్ నిపుణులు. 2021-22లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు జరిగినా ఆ విషయంపై అందరికీ అన్ని తెలిసినా ఇప్పుడు మాత్రమే మాట్లాడడం ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే అంటున్నారు. అయితే హిడెన్బర్గ్ విషయంలో వచ్చినవి ఆరోపణలే కానీ తాజా ఎపిసోడ్లో మాత్రం గుడ్డి ఆరోపణలు కాకుండా ఖచ్చితమైన విమర్శలు చేస్తున్నారన్న కమెంట్లు వినిపిస్తున్నాయి. మరి హిడెన్బర్గ్ సమయంలో లక్షల కోట్లు ఆస్తులు కోల్పోయిన అదానీ ఇప్పుడు అలాంటి గండం నుంచి గట్టెక్కినట్టేనా? అటు అదానీ ద్వారా మోదీని అదుపు చేయాలనుకుంటున్న బీజేపీ వ్యతిరేక శక్తుల ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి చూడాల్సిందే.